చేరిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున అందులో చెప్తారా బయట ఉన్న వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. వాక్య భాగంలోనికి వెళ్దాం పుల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి, ప్రతివాడు 2 రెక్కలతో రెండిటితో కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన ప్రత్యేకమైన అనుభవాలను మనం చూస్తూ వస్తున్నాం. 7 రకాల జ్ఞానాల గురించిన ప్రస్తావనలో 6వ జ్ఞానం దేవదూతల జ్ఞానం. దేవదూతల గురించిన ప్రత్యేకమైన విషయాలు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. ఎందుకంటే సృష్టిని కలిగించిన దేవుడు గనక సృష్టిలో 2 భాగాలు ఉన్నాయి, కనిపించే సృష్టి, కనబడని సృష్టి. ఈ కనబడని సృష్టిలో ఉన్న ఒక భాగమే దేవతల లోకం, దేవదూతల లోకం. ఈ దేవదూతల్ని దేవుడు ఎందుకు చేశాడంటే వాటిని మనం ఆరాధన చేయడానికి కాదు, కానీ దేవదూతలు ప్రప్రథముగా ఒక భాగం, దేవదూతలు ఒక భాగం మనుషులైన మనకి పరిచర్య చేయడం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె రకరకాల పరిచర్యలు దేవదూతలకు అప్పగించబడ్డాయి. కోటాను కోట్ల దేవదూతల సమూహం ఉంది. ఈ విషయం అయిపోయిన తర్వాత దేవదూతలు చేసే పరిచర్య వివరాలు కూడా నేను చెప్తాను. అసలు దేవదూతల ద్వారా ఎటువంటి పని దేవుడు జరిగిస్తాడు అన్న విషయాల్ని స్పష్టంగా మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఒక చక్కని దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుని సింహాసనం సమీపంగా దేవదూతలు ఉన్నాయని, వాటికి 6 రెక్కలు ఉన్నాయి అన్న ప్రస్తావన మనం చూస్తున్నాం. దేవదూతలు అనగానే మనకు తెలిసిన వాడుక, నానుడు 2 రెక్కలే. అయితే ఈ దేవుని సింహాసనం సమీపంగా ఉన్న ఈ దూతలకి 6 రెక్కలు ఉన్నాయి. అంతటితో ముగిస్తే దానికోసం ప్రస్తావన ఉండేది కాదు, కానీ ఓ వివరణ ఇస్తున్నాడు. 2 రెక్కలతో మోకాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. మోకాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం నేను చేస్తాను కాదు, దేవుని ఇష్టం జరిగించాలి, దేవుని చిత్తం చేయాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తూ ఉన్నాయి. చెప్పకని చెబుతున్న విషయం ఏంటంటే, ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినపడినప్పుడు మనము కూడా పక్షిరాజు లేక రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న ప్రస్తావన ఉంది. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలమా? కాదు కాదు, అట్లా అనరాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించినే ప్రస్తావన బైబిల్లో ఉంది. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దెకై బలమును గూర్చి అని ఉంది. ఎవరి మొర్దెకై? చెర్ర పట్టబడిన యూదుడని. అసలు తన బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు అన్న ప్రస్తావన మనం చూస్తున్నాం. బెన్యామీను గోత్రికుడు. అసలు ఎవరి బెన్యామీన్? యాకోబు గారికి 12 మంది పిల్లలు. కడసారి కొడుకు పేరే బెన్యామిన్. అసలు పేరు బెనోని. రాహేలు కంటూ చివరి ప్రాణం వదులుతా బెనోని అని పేరు పెట్టింది. బెనోని అంటే దుఃఖపుత్రుడు. తండ్రి అయిన యాకోబు ప్రార్థన చేస్తాడు, అయ్యా వీడు జీవితం వీడికి దుఃఖంగా ఉండకూడదు, వీడి ద్వారా ఎవరికి దుఃఖం కలగకూడదు, నీకు దుఃఖం కలగకూడదు. వీడి విషయంలో మీరు జోక్యం చేసుకోండి, వీడిని నీ కుడి చేతి పుత్రుడిగా మార్చు అని ప్రార్థించి బెన్యామిన్ అని పేరు పెట్టాడు. యాకోబు చేసిన ప్రార్థన, తన తండ్రి చేసిన ప్రార్థన, బెనోని కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు. దేవుని కుడి చేతిలో రాజదండం ఉంది. అంటే అర్థం ఏంటంటే ఏమని ప్రార్థన చేశాడు? వీళ్ళని రాజులుగా చేయని ప్రార్థన చేశాడు.
రాజరికాన్ని బెన్యామీను గోత్రానికి ఇచ్చాడు దేవుడు. తండ్రి ప్రార్థన బెన్యామీనికి ఆశీర్వాదం ఇచ్చింది. నీ కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి అంటే నీ కొరకు ప్రార్థించే సంఘ కాపురం ఉండాలి, నీ కొరకు ప్రార్థించే ఒక సంఘం ఉండాలి. నీ ధైర్యం ఏంటి? ఒక విశ్వాసిగా నీ బలం ఏంటి? నా కొరకు ప్రార్థించే నా ఆత్మీయ తండ్రి, నా సేవకుడు ఉన్నాడు, నా కొరకు ప్రార్థించే సంఘం ఉంది అన్న ధైర్యం మనకు ఉండాలి. 2 ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ వ్యక్తి మొర్దుకై తన పనిలో నమ్మకత్వం కనపరిచాడు కనుక రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి అన్న విషయాన్ని మనం ఆడ చూస్తాం. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెనలా. దెబ్బలంటే ఎవరికైనా భయమే, దీవెనలంటే ఎవరికైనా ఆశే. మరి ఎవరికి దీవెనలు కలుగుతాయి? బైబిల్ చెబుతుంది నమ్మకస్తునికి. మనకొచ్చే ప్రశ్న, ఏ విషయంలో నమ్మకం ఉండాలయ్యా? పౌలు పాస్టర్ గారు తిమోతి పాస్టర్ గారు అంటారు అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. ఈ 26 పుస్తకాల అధ్యాయంలో ఆ 5 సంగతులు నాకు కనబడ్డాయి నమ్మకత్వాన్ని అగపరిచే విషయాలు. 1, ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. 2, ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకున్నాడు. దైవ జనుల ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. ఏదేను తోటలోని ఆదామును చేర్చినట్లుగా, గాయపడిన బాటసారిని పోటకూలు వారింటికి చేర్చినట్లుగా దేవుడు నీ పరిశుద్ధ అభిషేక అగ్ని అని సహవాసంలోనికి నిన్ను చేర్చాడు. ఆమేన్. మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. మందిరంలో నమ్మకత్వం ఎలా కనపరచాలి? ప్రతి కూడికకు చక్కగా క్రమంగా హాజరవ్వాలి. నీ నమ్మకత్వానికి దీవెనిచ్చేది ఎవరంటే సేవకుడు కాదు, తోటి విశ్వాసి కాదు, మనుషులు కాదు, దేవుడు. కనుక ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని ఎదుట కనబడాలి. ఒక దైవజనుడిగా, ఒక తండ్రిగా నేను మీకు నూరు పోసింది ఇదే. నేను రాని సంవత్సరాలు 2011 సంవత్సరం తరువాత సంవత్సరాల్లో క్రైస్తవులే కానీ దేవుని మందిరం ఎరగని క్రైస్తవులు, దేవుని సన్నిధి ఎరగని క్రైస్తవులు, అంటే పేరుకే క్రైస్తవులు కానీ లోకానుసారులుగా, అలాగే అన్యత్వాన్ని ఎరిగి లోక సంబంధాలు బ్రతికేశారు. ఆదివారం అంటే ఎరగని క్రైస్తవ్యం. నేను మీ మధ్యలో వింటున్న సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు గోవిందపురంలో ఈ క్రైస్తవ పాలెం ఆదివారం ఎరగని క్రైస్తవ్యం. కానీ ఈరోజు ఆదివారం అంటే పండగ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ కాదు, ఆదివారం అంటే పండగ అంతే. దేవుని సన్నిధిలో కనబడాలి నేను. నిజ క్రైస్తవుడికి పండగ ఏది? డిసెంబర్ 25 కాదు, ప్రతి ఆదివారం పండగే. రక్షణ పొందిన వ్యక్తికో ప్రతిరోజు పండగే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రైస్తవ్యంలో నాకు అద్భుతమైన అనుభవం అది. మందిరంలో నమ్మకస్తులు కనబడాలి. మరి ప్రార్థనకి వెళ్ళి అలా వచ్చేది సరిపోద్దయ్యా? దేవుడు బృహత్తరమైన బాధ్యత ఇచ్చాడు. ఆయన భుజములపై రాజ్యభారం ఉంది. అంటే ప్రతి విశ్వాసి బాధ్యత ఏంటి? దైవజనుడితో కలిసి పరిచర్యలో, సేవలో పాలు పొందాలి. నాకు సంబంధం లేదు బాబా, నేనేదో అలా చర్చికి వచ్చి వెళ్ళిపోతాను అంటే కుదరదు. దేవుడు నీకు బృహత్తరమైన బాధ్యత. ఇది సేవకుడు ఇచ్చింది కాదు, ఒక సంఘం ఇచ్చింది కాదు, దేవుడే నిన్ను నమ్మి రక్షించుకున్నాడు. తన రాజ్య వ్యాప్తిలో నువ్వు కూడా పాలిభాగస్తుడిగా మారుతావని. నాకు వచ్చే లాభం ఏందండి? దాని వివరాలే నేను మీకు ఇస్తున్నాను. 4వదిగా పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి. దేవుడిని నమ్మి ₹1 ఇస్తే ఏం చేయాలా? దీన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించక ముందర ప్రార్థన చేయి. దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి ప్రభా, దేనికి వాడాలని. ఈ ఆర్థికపరమైన జ్ఞానం ప్రతి వ్యక్తికి ఉండాలి. అలాగే మరుముఖ్యంగా క్రైస్తవులైన మనకి ఆర్థికపరమైన జ్ఞానం ఉంటే అప్పులు పాలం, తిప్పలు తెచ్చుకో, నొప్పులు తెచ్చుకో, ₹1 జాగ్రత్త ఖర్చు పెడతాం. నేను మరలా చెబుతున్నాను, ఈ సంవత్సరం కరువు వస్తుందని ముందు సంవత్సరానే దేవుడు నీకు దీవెనకరంగా ₹1 ఇస్తాడు. మనం ఏంది అంత కరువు కొట్టి మేళం అడ్డంబడి నాకేయడమే. దేవుడు ప్రతి
కష్టార్జితంలో ఒక రూపాయి అదనంగా ఇస్తాడు. సేవింగ్స్ అంటాం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఫరో రాజుకి ఒక దర్శనం వచ్చింది. ఏమని? బలిష్టమైన పశువులు, బలహీనమైన పశువులు. ఈ ఫరో రాజుకి యోసేపు కలభావం చెప్తాడు. రాజా, 7 సంవత్సరాలు విస్తారమైన పంట దేవుడిస్తున్నాడు. ఎందుకు? తిని తాగి తందనలాడడానిక? మనోళ్ళకి ఒక రూపాయి చేతికి వచ్చింది అనుకోండి, ఎక్కడ లేని అవలక్షణాలన్నీ బయటపడతాయి. నిజం. అందుకనే దరిద్రం అనిపిస్తుంది. జ్ఞానం లేని పరిధుల్లో ఉండిపోతున్నాం. ఇక చూసుకో, ఒక రూపాయి చేతికొద్ది ఎంజాయ్. ఇక నాకు తిరుగులేదు, ఎప్పుడు మాట అన్నాను. అంత అయిపోయిన తర్వాత ఇక చూసుకో, నంగనాచులు లేక చూస్తా తిరుగుతుంటాం అమాయకంగా. డబ్బులు ఉన్న మనకంటే జ్ఞానం ఎవడికి లేదన్నట్టు చూస్తాం. ఏం లేనప్పుడు అమాయకం పెడతాం. ఇక చూసేవాడు కూడా జాలి పుట్టేటట్టు. 7 సంవత్సరాలు సమృద్ధినిస్తాడు. ఆ 7 సంవత్సరాలు పండే పంటను విచ్చలవిడి చేయకుండా జాగ్రత్తగా గోడౌన్స్లో స్టోర్ చేయాలి. ఎందుకు? 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. యోసేపు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ఆ దేశపు రాజు నడిచాడు కనుక కానానులో కరువు వచ్చినా కూడా ఐగుప్తులో కరువు రాలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు అక్కడ అర్థమైన సంగతి ఏంటంటే, దేవుడు మన కష్టార్జితంలో అదనంగా ఒక రూపాయి మనకిస్తాడు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు 2026 సంవత్సరం ఏదన్నా ఆపద కలుగుతున్న పరిధులు ఉంటే 2025 సంవత్సరానే దేవుడు ఒక రూపాయి నీకు ఇస్తాడు బాబు. దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దేనికి? ఆ టైంలో వాడుకోవడానికి. ఇది ఆర్థికపరమైన జ్ఞానం అని బైబిల్ చెబుతుంది. ఏదేమైనప్పటికీ ఈ 5 సంగతుల్లో నమ్మకస్తులుగా ఉండాలని మాట్లాడుతూ 4వ సంగతి పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలన్న విషయాన్ని మీతో మాట్లాడుతూ మొదటి భాగంలో చెప్పాను, కొంతమంది పరిచర్యలో పాలు పొంది ఉన్నతమైన స్థితిలో నిలబడ్డారని. ఏమంటే వాళ్ళు అప్కమింగ్ సేవకులండి, వాళ్ళు సేవ చేసేవాళ్ళు కనుక పరిచర్య చేశారు. మేము విశ్వాసులం అండి, ఆడేసిన కొంగలు ఆడేగా, మాకేమైనా బహుమానాలు ఇస్తారా, మాకేమైనా సన్మానాలు చేస్తారా, మా పేరు ఏమైనా చదువుతారా, మా కోసం ఏదో గొప్పగా చెబుతారా? ఏముండదు. కొంతమంది ఫీలింగ్ అది. కొంతమంది ఏమో అసలు నా ఇంట్లో పనే తీరదు, మరి చర్చిలో పరిచయం నాకాడు కుదురుద్ది, అసలు చర్చికి రావడం రికార్డు, ఆదివారం చర్చికి రావడమే రికార్డు, మళ్ళీ ఇంకో రికార్డు చెబుతున్నావు నువ్వు అని విడ్డూరంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇదొక బ్యాచ్. కొంతమందికి పరిచయం చాలా చీపు. ఏంది? చర్చి ఉడుతున్నావా? నువ్వేమన్నా పని మనిషివా? పాలేరువా? లేకి పనులని చేస్తా. చర్చిలో పరిచయం చేయడం లేకి పనా? మరి ఏ పని అయితే గొప్ప పని అంటావు? వీళ్ళందరూ కూడా బయట లేరండో, చర్చిలోనే ఉంటారు. అర్థమైందా? బయట ఉన్న వాళ్ళ సంగతి మనం మాట్లాడే పనిలే, లోపలే ఉంటారు వీళ్ళు. ఇది వచ్చిన బాధ. అందుకనే కాస్త వాక్యం ద్వారా పరిష్కారం ఇస్తున్నాను. కొంతమందికి ఏమో ఆసక్తి కలిగి ఉంటారు, కొంతమంది ఏమో ఆసక్తి కలిగిన వాళ్ళే నీరు గారిచేస్తూ ఉంటారు. చేతి ఏంది నీకు ఉపయోగం? అయ్యగారేమో నీకోసం గొప్పగా చెప్తాడే ఏంది? తెక్కల మామ ఎట్లే చేయగలదు, నీ ఎట్లా తయారవుతుంది అని ఇటువంటి పనికి లేకి మాటలన్నీ కూడా చెప్తారు. ఇటువంటి నిరుత్సాహ పరిధులు మన హృదయాల్లో కలగకుండా దేవుని పరిచయంలో పాలు పొంది ఎంత ఆశీర్వాదం మనకు అర్థం అవ్వాలి. కొంతమంది వాళ్ళకున్న ఆర్థిక సమృద్ధి ఉందనుకోండి, వాళ్ళకున్న ఆర్థిక సమృద్ధి బట్టి ₹1 అతనికి ఇస్తుండే, ఉండు అందరు ఎంత ఇచ్చారు చర్చిలో? ₹1000. మనం కూడా ఒక ఖచ్చితంగా గిరిగేసినట్టు ₹1000 ఇద్దాం. ఏంది ₹1 ఇచ్చి అబ్బో ఏంది బాబా, అందరు 1000 ఎత్తే అందరు 500 ఎత్తే మనం 500 ఇద్దాం. ఆ మనిషి ఎంత ఇచ్చింది, ఈ మనిషి ఎంత ఇచ్చింది, వాళ్ళు ఎంత ఇచ్చారు? 200. అట్టయితే నేను 150 ఎత్తా. అట్టకే చేయి. దేవుడు కూడా అదే కొలత కొలుస్తాడు నీ బతుక్కి. అదేగా జరిగేది. బైబిల్లో చక్కని మాట ఉంది. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచనం.
జాగ్రత్త నడుపులారా, పరిచర్యలో నీ వంతుగా నువ్వు నిలబడితే వచ్చే పరిస్థితిని తెలుసా. నేను మరలా చెప్తున్నాను, పరిచర్యలో పాలు పొందడం కూడా ఒక సంపదగా భావించు. నువ్వు ఏది కూడబెట్టినా దాన్ని ఖర్చు పెట్టే మనుషులు కనబడతారు. నువ్వు ఏది పోగేసినా దాన్ని విచ్చలవిడి చేసే వాళ్ళు కనబడతారు. కానీ పరిచర్యలో నీ వంతుగా నువ్వు నిలబడితే, పరిచర్యలో నీ వంతుగా నువ్వు చేస్తే, అది నా బాధ్యత, నా తండ్రి ఇల్లు, దేవుని ఇంట్లో పనిచేస్తున్నాను, ఇది దేవుని పని, నా వంతు, నేను ఇవ్వడం నాకు ఆశీర్వాదం, దేవుడు నాకు ఇచ్చాడు, ₹1 అతనికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అన్న మనసు కలిగి నువ్వు చేయడం వలన, నువ్వు దేవుని పనిలో ఇన్వెస్ట్ చేయడం వలన, దేవుని పనిలో సమయాన్ని ఖర్చు చేయడం వలన తరతరాలుగా దీవెన నువ్వు చూస్తావు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ స్పృహ మనకు రావడం కొరకు లేవి గోత్రాన్ని ప్రస్తావన మనం చూస్తాం. అక్కడ అసలు లేవి ఎవరు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాను. తండ్రిని యాకోబు వాళ్ళ కోపాన్ని వెళ్ళగక్కడం వల్ల ఒక పట్టణాన్ని రక్తపాతం చేసేవాడికి, అరే శపితమైన జనంగా మీరు అన్నాడు. శాపం పొందిన వాళ్ళరా, మీ సంఘంలో ఎవరు చేరకూడదు అన్నాడు. లేవి గోత్రీకులకి పిల్లనివ్వడానికి కూడా కంగారు పడేవాళ్ళు ఆ రోజుల్లో. వెలివేయబడిన జనంగా దేనికి నోచుకొని వారికి ఉన్నారు. కానీ నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుని పక్షంగా ఎవరున్నారు అనగానే, దేవుని తాలూకు ఎవరు అనగానే లేవి గోత్రికులు నిర్మోహమాటంగా ధైర్యంగా వచ్చి దేవుని పక్షం నిలబడ్డారు. వాళ్ళ స్థితిగతులు మారిపోయినాయి. నేను మరలా చెబుతున్నాను, ఎంతటి అష్టనిష్ట దరిద్రుడికైనా దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు యాకోబులాగా దీవెనకరంగా మారుతాడు. దాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు ఏసావులాగా భ్రష్టుడుగా, వ్యభిచారిగా, దేవుని శాపానికి సూత్రధారిగా మిగిలిపోతాడు. హెబ్రీ 12వ అధ్యాయం 16-17 అప్పుడు ఎంత శ్రద్ధగా వెతికినా కూడా ఆశీర్వాదం పొందలేక విసర్జించబడ్డాడు అని మాట కనబడుతుంది. దేవుడిచ్చే అవకాశం సద్వినియోగం చేసుకోండి. దేవునిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఆదివారం పూట ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు దేవునికి సమయం కేటాయించు. దేవుడు నిన్ను మర్చిపోడు. ఈ స్పృహలోకి రండి, ఈ క్రమంలోకి రండి. నిజం, ఆరోగ్యం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు నన్ను ఎవరైనా చర్చికి తీసుకెళ్తే బాగుంటుంది, చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఉంది. ఉపయోగం ఏంటి? ఆరోగ్యం ఉన్నప్పుడేమో, అవకాశం ఉన్నప్పుడేమో కాళ్ళు ఎగరేసుకుంటా, కాలు పిల్లాగా రోడ్ల మీద తిరిగావు. ఓపిక పోయినప్పుడు, అవకాశం లేనప్పుడు నన్ను ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుంది. ఎవడు తీసుకెళ్తాడు నిన్ను? దేవుడిచ్చే అవకాశాలు సద్వినియోగం. ఒక దైవజనుడిగా మరలా ప్రాధేయపడి చెబుతున్నాను, ఆదివారం పూట ఆశీర్వాదంగా ఎంచి, బాధ్యతగా ఎంచి, దేవునిసలు అగపడ్డాం అన్న మనసు కలిగి బ్రతకండి. పురుషులకు, స్త్రీలకు, పెద్దలకు, చిన్నలకు నేను చెబుతున్నాను. వస్తే ఉపయోగం ఏందండి? నేను అంటానండి, ఈ సమయాన్ని నువ్వు కాలవ్యాపం చేస్తే అది నీకు వ్యర్థంగా మారిపోద్దాము. కానీ దేవుని సన్నిధిలో ఆదివారం పూట, అందుకనే తెల్లవారుజామున పెడతానంటే ప్రశాంతమైన సమయం, మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఏ తొందర ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతం. ఏ ఆలోచన తీసుకోకో, ఒకటే ఆలోచన, దేవుని సన్నిధికి వెళ్ళాలని వచ్చేసేయి. 8 గంటలకు క్లోజ్ అయిపోయిన తర్వాత నీ పనిలో తనమునకలవు, ప్రార్థన చేసి నువ్వు వెళ్తావు గనక, దేవుని అగపడి వెళ్తావు గనక నువ్వు చెప్పగలుగుతావు. నిజంగా మనసు కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి కేటాయిస్తే నువ్వు చెబుతావు, ఆదివారం పూట ప్రార్థనకి రాని దినాలు నాకు అట్ట ఉన్నాయి. మనం అంటాం కదా, కరోనా తర్వాత, కరోనా మునుపని, కరోనా తర్వాత, కరోనా మునుపని. అట్లాగే ప్రార్థనగా రాక మునుపు ఇలా ఉంది నా పరిస్థితి, ప్రార్థనకు వచ్చిన తర్వాత ఎలా ఉంది అని నువ్వు చెప్పగలవు. చాలామంది ఆదివారం కొరకు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారండి. ఒక ఆయన ఒక ఆఫీసులో గుమాస్తగా పనిచేస్తాడు. ఈ ఫైల్స్ ఇవ్వడం, ఆ వ్యవహారంలో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళకి మేనేజర్గా ఆఫీసులో ఒక వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తి వచ్చాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత. అంత మునుపు వాళ్ళందరూ కూడా ఆదివారం వస్తే ఈ వ్యక్తిని కదపరు. ఎందుకంటే ఆదివారం చర్చికి వెళ్తాడు, ఆయన డ్యూటీకి రాడు కనుక అవకాశం లేదు కనుక ఎవరు కూడా డిస్టర్బ్. మంచి వ్యక్తి, అందరితో మంచిగా ఉంటాడు, విసుక్కోడు, చేదరించుకోడు, సొనుక్కోడు. ఆయన మొదలు చెప్తాడు, సార్ నేను సండే రాను కనుక మీరు శనివారం ఓవర్ టైం నాకు చెప్పినా కూడా 7-8 గంటల వరకు నేను డ్యూటీ చేసి వెళ్తాను సార్, ఆదివారం దయతో డిస్టర్బ్ చేయదని. కనుక ఏమైనా వర్క్స్ ఉంటే శనివారమే క్లియర్ చేసేసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఒక మూర్ఖంగా ప్రవర్తించే ఆఫీసర్, నువ్వు ఆదివారం పూట ప్రార్థనకి వెళ్తానని చెప్పి డ్యూటీకి రాకపోతే నీ జాబ్ తీసేస్తా, కనుక మర్యాదగా ఆదివారం వచ్చి వర్క్ చేసి వెళ్ళు, కనుక అది నీ వంతు అని గట్టిగా నిలబడ్డాడు. ఈయన అన్నాడు, సార్ నేను ఈరోజే కాదు, ఇక్కడ నేను జాబ్ చేస్తున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, మిగతా ఆఫీసర్స్ అందరూ తెలుసు, ఏదైనా ఓవర్ వర్క్ ఉంటే శనివారం నాకు చెప్తారు, నేను చేసి వెళ్ళిపోతాను సార్, 1 గంట అదనంగా పని చేసి వెళ్తాను, ఏదైనా ఉంటే చెప్పండి నేను శనివారం చేస్తాను. లేదు, శనివారం నువ్వు అదనంగా చేసిన ఆదివారం ఖచ్చితంగా రావాలి. మోంకిపట్టు పట్టాడు, ఆదివారం వెళ్ళలేదు అతను. కనుక వెంటనే లెటర్ పంపించేశాడు, యువర్ జాబ్ ఈజ్ కంప్లీట్లీ క్లోజ్, డోంట్ కమ్ టు ఆఫీస్. బాధపడలే, దేవుని నమ్ముకున్నాను, ఆదివారం నమ్మకంగా దేవుని దగ్గరికి వెళ్ళాను, నా ఉద్యోగం పోయింది, దేవుడు ఆ కఠినాత్ముడితో మాట్లాడలేకపోయాడు అని నిరుత్సాహపడలే. దేవుడికి స్తోత్రం, అంతా నా మంచికి, మేలైంది దేవుడు ఇస్తాడేమో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని ఆ వ్యక్తి నిరాశపడలేదు. తన ఇంటి ప్రారిన ఆనుకొని ఒక చిన్న తోట ఉంది, ఆ తోటలో రోజు పని చేస్తున్నాడు, ఖాళీయే కదా పని చేస్తున్నాడు. ప్రార్థన ఒకటి, ప్రభా నాకు పనివు ప్రభా, మరి నా కుటుంబం గడవాలి, నా పిల్లలు చదువుకుంటున్నారు, మళ్ళీ భారాలు ఉన్నాయి, ప్రభా నాకు పనివు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు ఆ పెరట్లో పని చేస్తున్నప్పుడు సడన్గా ఒక ముళ్ళు గుచ్చుకుంది, క్షమించండి ముళ్ళు కాదు, ఆ రోజుల్లో పిన్నిసిల్లో గుండు సూదులు వేసుకునేవాళ్ళు, గుండు సూదులు ఏదన్నా బటన్ పోయిందనుకోండి గుండు సూదులు గుచ్చుకునేవాళ్ళు, పిన్నిస్ లేదు, పిన్నిస్ బదులు గుండు సూదులు వాడేవాళ్ళు. సడన్గా అతను పని చేస్తున్నప్పుడు ఆ గుండు సూది మొత్తానికి గుచ్చుకుంది, అబ్బా భలే ఇబ్బందిగా ఉంది, ఈ రకమైతే చాలా కష్టం కదా, దీనికంటే మేలైంది ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించాడు. అతను వర్క్ చేసిన డ్యూటీ కూడా అదే, ఆఫీస్ కూడా అదే. ప్రార్థన చేశాడు, ప్రభా నాకు ఆలోచన ఇవ్వు, ఈరోజు నాకే కాదు ఇబ్బంది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఒక మంచి ఆలోచన ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు పిన్నిస్ తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం తయారు చేశాడు? దాన్ని శాంపిల్స్ చేసి ఏ ఆఫీసులో అయితే అతనికి జాబ్ పోయిందో అదే ఆఫీసులో ప్రజెంట్ చేశాడు. అసలు నెత్తి నోరు కొట్టుకు, ఎట్ట సాధ్యమైంది రా బాబు ఇది, ఎలా కనుగొన్నావు అంటే ఆ వ్యక్తి అన్నాడు, నేను ఉద్యోగం పోగొట్టుకున్నాను, నేను బాధపడలే, దేవుని మీద అలగలే, మనసులో దుఃఖం కూడా తెచ్చుకోలే, కాస్త నొచ్చుకోలేదు, దేవుడు ఏదైనా మేలకే చేస్తాడని స్తుతించాను, దేవుడి జ్ఞానం ఇచ్చాడని. కొన్ని కోట్లు పెట్టుకున్నారని ఆ శాంపిల్స్, కొన్ని కోట్లు పెట్టి. అంతేకాదు, ఏ ఆఫీస్లో అయితే అతను అటెండర్గా పనిచేశాడో అదే ఆఫీసులో మేనేజింగ్ డైరెక్టర్గా మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటను గౌరవించే వాళ్ళని తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు. ఈ వాక్యాన్ని ఆనబెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిని మీరు ప్రాధాన్యత ఇస్తే, దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే, దేవుడు ఇచ్చే జ్ఞానం మన జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తుంది. ఆయన అనంత జ్ఞాని కనుక దేవుడిచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకోకండి. ఈ లేవీయులు సద్వినియోగం చేసుకున్నారు కనుక దేవుని కాడ దేవుని ఆశీర్వాదం ఏ దేవుడైతే వాళ్ళని శపించాడో అదే దేవుని మనసును దోచుకున్నారు వాళ్ళు. ఆత్మీయ తండ్రి మోషే పాస్టర్ గారి ద్వారా అంటారు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు అంటే దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని లేవి గోత్రానికి ఇచ్చేసాడు.
ఒకప్పుడు తృణీకరించబడిన జాతే నిత్య కట్టడిగా మీరు నా సన్నిధిలో నిలిచి పనిచేస్తారని దేవుడు చెప్పేశాడు. మనోనేత్రాలు తెరబడిన జనం మన మనోనేత్రాలు వెలిగించబడాలి. వెలిగించబడితేనే ఈ విషయాలు అర్థమవుతాయి. నీ మనోనేత్రాలు గుడ్డితనం కలిగిందనుకోండి, ఇక గుడ్డెత్తి సేవలో పడ్డట్టు అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఎంత చెప్పుగాక నీ తీరు నీదే, నీ వ్యవహారం నీదే, నీ ఆలోచన నీదే, నీలో మనసులో మార్పే రాదు. మనోనేత్రాలు తెరబడాలి. కనుక ప్రార్థన చేసుకో, ప్రభా నా మనోనేత్రాలు వెలిగించని. ప్రార్థన చేస్తున్నారా ఈ మాట? ప్రార్థనలు ఎత్తిపట్టండి. ప్రభా నా మనోనేత్రాలు వెలిగించండి. బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు వెలిగించండి. కీర్తనకాడు అంటాడు, ఆశ్చర్యకరమైన సంగతులు నీ ధర్మశాస్త్రాలను చూచినట్లుగా నా కనులు తెరువు. ఏ కనులవి? బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు తెరబడితే దేవుని ఆలోచన అర్థమవుద్ది. యెషయా పుస్తకం 6:1 రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడి ఉన్న ప్రభుని కనులారా చూచానన్నాడు. అంతవరకు దైవ దర్శనం లేదు, ప్రత్యక్షత లేదు యెషయా పాస్టర్ గారికి. అంటే ఇక్కడ స్పష్టంగా ఉంది, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాన. ఎవరి రాజైన ఉజ్జియా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 26 దినవృత్తాంతాల 2వ పుస్తకం 26:16 అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి పేడయ్యానా చెడిపోయాడు. గర్వం చాలా ప్రమాదకరమైంది. దేన్ని బట్టి మనం గర్వించకూడదు. అతిశయిస్తే క్రీస్తుని బట్టి. ఆమేన్. నీ అతిశయ కారణం ఏమై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. నువ్వు చెప్పాల్సిన ఏం తెలుసా? నాది పలానా కులం, అగ్ర కులం. ఏ కులం? కుళ్ళు మహోడ. కులం బట్టి ఏడితే కుల్లే. కులం నీ కూడి పెట్టదు. మతం మత్తు లాంటిది, కులం కుళ్ళు లాంటిది. స్వార్థాలు చావలేదు సార్, కుల రాజకీయాలు. ఎంత చదువుకున్నా కూడా కులం అన్న మనం ఆ స్థితిలోని బయటికి రావట్లే. కుల విపక్ష ఇంకా ఉంది సమాజంలో. ఒక రాజకీయవేత్తను చూడండి, ఓట్ల కొరకేమో మనందరం ఒకటే అంటాడు. అయిపోయింది, నీ కులం మీద నా కులం మీద అంటాడు. మరి ఏం చెప్పాలి వాడికి? ఆధిపత్యము గ్రహింపు రానివ్వట్లేదుగా, చదువు సంస్కారం నేర్పలేదుగా సమాజానికి. కానీ దేవుని వాక్యం సమానత్వం నేర్పింది. ఆమెన్. దేవుని వాక్యం సమానత్వం నేర్పింది. దేవుని సన్నిధి సమానత్వం నేర్పింది. క్వీన్ ఎలిజబెత్, లండన్ ఇంగ్లాండ్ దేశాన్ని వెళ్ళిన క్వీన్ ఎలిజబెత్ రాణి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేది. ఆ చర్చి పాస్టర్ గారు భయపడ్డాడు ఒకరోజు. రాణిగారు, మీరా? నేను ఇంటికి వచ్చి వాక్యం చెప్పు. సార్, నేను విశ్వాసనే, అందరిలా బుద్ధిగా మర్యాదగా నేను చర్చికి వస్తేనే నాకు ఆశీర్వాదం. నా అధికారం బట్టి మీరు ఇంటికి వచ్చి నాకు వాక్యం చెప్పిపోతారా? ఇది బాగుందే, ఇటువంటి భక్తి నాకు వద్దులే, నేను చర్చికి వస్తాను. చర్చికి రాగానే గడగడలాడుతున్నాడు. అయ్యో కూర్చోబెట్టండి. ఆమె అందరితో పాటు సమానం కూర్చునేది. తన ఆధిపత్యాన్ని చూసి, అధికారం చూసి కంగారు పడతారని రాణి వస్త్రాలు వేసుకొని పోయేది. సామాన్య వస్త్రాలు వేసుకొని రథాలన్నీ కూడా ఎక్కడో ఆపి చక్కగా నడుచుకుంటా వచ్చి మర్యాదగా అందరితో పాటు కూర్చొని ప్రార్థనలో పాలు పొందేది. సర్వాధికారి అయిన దేవుడు ఒక్కడే గణపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు ఒక్కడే ఘనతకు అర్హుడు. ఒకరోజు నాకు కొంచెం లేట్ అయింది, బల్లారం జరుగుతూ ఉంది. ఒక సామాన్యురాలు, పేద విధవరాలు ఆ చర్చిలో చివరిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఈమె వెళ్ళి ఆ పక్కన కూర్చుంది. ఏంది ఎవరని చూస్తే, అమ్మో రాణిగారా, మహారాణి అని వెళ్తుంటే పట్టుకుని, ఎందుకు వెళ్తున్నావు? ఇద్దరం ఒకటే. ఎక్కడ? దేవుని ఎదుట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరం సమానమే. ఆ సమానత్వాన్ని నేర్పింది దేవుని వాక్యం. దేవుని ఆ సమానత్వం ఉంది సార్. ఇచ్చేవాడు ఒకలాగా, ఇవ్వనోడు ఒకలాగా. జాబ్ చేసే వాళ్ళకేమో కుర్చీలు, జాబ్ లేని వాళ్ళకేమో సమానత్వం. అది
అది భిన్నత్వం. ఇటువంటి స్వభావాలు మాలో ఉండకూడదు, మీలో ఉండకూడదు. అందరం సమానమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక గవర్నర్ అండి, ఒక గవర్నర్ ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు, చర్చికి. సామాన్యంగా వెళ్ళి ఆ పాస్టర్ గారికి కలిసి, వందనాలు సార్, నేను కొంచెం పలానా ఊరు నుంచి వస్తున్నాను, ఈ మధ్యకాలంలోనే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాం, మీ చర్చికి వస్తాం సార్. సరే రాయ్యా సార్, పరిచర్య ఏదైనా ఉంటే ఏమంటే చెప్పండి సార్. పరిచర్య ఆల్రెడీ అందరు చేస్తున్నారులే, ముందర చర్చికి రా. ఒక ఆదివారం వస్తే బయట చెప్పులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరేమనుకోనంటే విశ్వాసులు ఆడబడితే ఆడ చెప్పులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఇది ఒక్కొక్కసారి కలహాలకు కారణమవుతుంది, ఒకరి చెప్పులు ఒకరు తీసుకుని పోతుంటారు, మారుతూ ఉంటాయి. మన చర్చికి వచ్చే వాళ్ళకి నోరు అదుపులో ఉండదు. దొంగలండి చర్చికి వచ్చేవాళ్ళు అంటారు. ఏదో తేడా పడింది అనుకోరు. ఆ ముందల కక్కాల అంత వ్యసనం సావదు. ఈ వ్యసనాలు సాగపోతే మనుషులు మారరు. మార్పు రాదు నీ బతుక్కి. దున్నపోతు మీద వానబడ్డట్టే. నిజం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. సార్ సరే చేసుకో, ఆ పరిచయం చేసుకో. చాలామంది చెప్పే కానీ ఎవరు ఆ పరిచయం చేయడానికి ఇష్టపడతారు. జయ అన్నాడు. ఆయన రోజు పెందలక్కడ ఒక అడుగుందలు వచ్చి ఇక అదే పనిక చెప్పులు మొత్తం లైన్లో పెట్టుకుంటాడు. దానికి ఆయన ఒక ప్రాసెస్ పెట్టాడు. టోకెన్ ఎత్తాడు. మళ్ళీ ఈ తేడాలు మళ్ళీ ఈయన ఆడని. ఇప్పుడు సంఘాల్లో నడుస్తున్న వ్యవహారం దానికి కారణం ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగును కాక. పెద్ద పెద్ద చర్చిల్లో బయట ఉండి టోకెన్ ఎత్తా, మార్స్కి వెళ్ళండి టోకెన్ ఎత్తాడు. మరి ఎవరిదెవరు తెలియదుగా. మళ్ళీ అక్కడ జుట్లు కొట్టుకున్నారు ఆడలు. మళ్ళీ అదో పెద్ద తగాదా అన్ని టోకెన్స్ అంటే టోకెన్ పెట్టి వ్యవహారం చేస్తాడు మొత్తానికి. ఒక రోజున ఈ పాస్టర్ గారు సర్వసాధారణ టీవీ చూడడం ఏదో న్యూస్ చూస్తున్నాడు. అప్పుడు ఫోన్లు లేవులే. న్యూస్ చూస్తుంటే గవర్నర్ స్థలంలో కనబడుతున్నాడు ఈయన. ఎవరు? చర్చికి వచ్చి చెప్పులు బయట ఎత్తున్నాడే ఆయన. వీడు మామూలు లేక ఉన్నాడు కదా వీడు. అని వివరాల్లో పోతే ఈయన అని తెలిసింది. తర్వాత గడగడగళ్ళు ఆడుతున్నాడు. గవర్నర్ గారు నీకు దండం పెడతాను అయ్యా, నాకు తెలియకపోతే అందుకనే చెప్పులు అయ్యా, నీకు వందనాలు అయ్యా మనసులో పెట్టుకోక అయ్యో అని. సార్ ఇటువంటి ఆలోచనలు వస్తాయని పట్టణాల్లోకి వెళ్ళకుండా పల్లెటూరులోకి వస్తుంది నేను. అందుకనే నేను విశ్వాసిని సార్. ఎవరు ఎంత మంచి ఆలోచన కలిగిన భక్తులు భూమి మీద ఉన్నారు కనుకనే కరోనా వచ్చినా కూడా కాటేగుని బతికేసి మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన అటువీలతో కరోనా చేయించు ఇట్లా మరి అంత భక్తి మరి మంది. మన ఫేసులు చూస్తే దేవుడు ఎప్పుడో బస్సు కింద లారీ కింద పెట్టేస్తాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని చూసి దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమానత్వం ఇది దేవుని మందిరంలో ఉన్న ఒక గొప్ప అనుభవం. ఈ తారతమ్యాలు, ఈ విభేదాలు, కుల విపక్ష, మాకు పాస్టర్ గారు మా కులం అండి, ఏ కులం మా కులం అండి, మా కులం పోడండి అంటే యేసు అర్థంలో కనపడలేదు నువ్వు. హలో పాస్టర్, లైవ్లో చూస్తాను, మీతో మాట్లాడుతున్నా. ఇంకా నీ కులం ఆ ఫీలింగ్ రాలేదంటే ఇంకా యేసు రక్తంలో కనబడలే. నువ్వు దేవుని సంబంధి కాదు, ఇంకా లోక సంబంధివే. ఇటువంటి భేదాభిప్రాయాలు సేవకులను మాలో ఉండకూడదు, సంఘంలో ఎవరు ఉండకూడదు. మన అతిశయ కారణం ఎవరు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నేనేమై ఉన్నానది దేవుని కృప, అంతే. నేను కాదు, నా యందు కనపరచిన కృపయే అని పౌలు గారు అన్నట్టుగా ఇది కేవలం దేవుని కృపయే. దేనికి పనికిరాని మమ్మలను దేవుడు ఎన్నుకొని ఈ స్థాయిలో పెట్టే దేవుని కృప అంతే, అంతకుమించి ఏమీ లేదు అన్న మనస్సాక్షి మన హృదయాలు ఏలునుగాక. గర్వించకో దేని బట్టి. బంధు గర్వం, కుల గర్వం, ప్రాంతీయ గర్వం అసలు ఏం ఉండకూడదు. నీ అతిశయం క్రీస్తు ఉండాలంతే. నువ్వు కనపరచబడితే వాక్యం ద్వారా, వాక్యం వలన నువ్వు బలపరచబడు, కనపరచబడు. క్రీస్తుని అతిశయమై ఉండాలి. గర్వానికి తావివ్వకండి. గర్వం ఎంత ప్రమాదం వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం.
5 జాతుల వారు గర్వించారని చెప్పాను. మోయాబీలు గర్వించారు. వాళ్ళ గర్వాన్ని బట్టి ఎంత నష్టం వచ్చిందో చూసాం. నిర్గమాకాండం 18-11 ఐగుప్తుల గర్వం. ఐగుప్తులు గర్వించి యూదుల మీద, ఇశ్రాయేలు మీద దౌర్జన్యం చేయడం ప్రారంభించారు. దేని బట్టి గర్వం? సుందరమైన పట్టణం అంటే నేత్రానందం గాలికి పుట్టినిల్లు అనమాట. కాస్త రిలాక్స్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి గోవా, థాయిలాండ్, బ్యాంకాక్ ఎట్టగా అయితే కొంచెం ఇటువంటి పాపిష్టి ప్రాంతాలు కోరుకుంటారో ఆ రోజుల్లో ఐగుప్తు అంత నిలయముగా ఉంది అల్పకాల పాప భోగాలకి. హెబ్రీ 11:26 ప్రకారంగా మనమున్న పల్లెటూరులోనే, ఈ గోవిందపురంలోనే అల్పకాల పాప భోగాలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నా వాటికి వశం కాకుండా, లోనవ్వకుండా శరీరాన్ని నలగొడుతూ క్రీస్తులో వెలుగుతూ మోషేలాగా సాగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తులు ఏముందని చెప్పాను? పాపం ఎంత ప్రమాదం విన్నాం. చాలా విషయాలు మనం చూసాం. ఐగుప్తులు ఏముంది? పాపను బట్టి అవమానం, పోగొట్టజాలని రోగాలు. ఈరోజు అవమానానికి కారణం ఏంటి? పోగొట్టజాలని రోగాలు కారణం ఏంటి? పాపమే. మనిషిలో ఈ పాపిష్టి నైజం చావట్లేదు. ఇప్పుడు విచ్ఛిన్నమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు మనిషి. వావి వరస లేకుండా ప్రవర్తిస్తున్నాడు. కుక్క కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు. వావి వరసలు లేవు, మానవ మర్యాదలు లేవు. అక్రమ పోకళ్లకు కన్ను ఆశించిన దానికి ప్రేరేపించబడి, మరులు కలపబడి, లోక సంబంధమైన వాటికి ఆశపడి జీవితాన్ని ఆహుతి చేసుకుంటున్నారు చాలామంది. దాన్ని బట్టి కుటుంబాలు పాడవుతున్నాయి, సంబంధాలు. నిజం. దేవుని సన్నిధిలో ఉన్న దైవజనుడి బాధ్యత ఏంటి తెలుసా? హేరోది అని ఉంచుకున్నాడు. హేరోది ఎవరి భార్య? ఫిలిప్ భార్య. ఫిలిప్ ఎవరు? హేరోదికి సొంత రక్త సంబంధి. ఇద్దరు ఒక్క తల్లి కడుపును పుట్టిన వాళ్ళు. అన్న ఫిలిప్పుని ప్రీప్లాన్గా చంపేసి హేరోదు వదినమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొని తిరుగుతుంటే బాప్తిసు యోహాను ఏం చెప్పాడు? రాజా, నీ పరిపాలన దేవుడు దీవించను గాక, నీకు తిరిగిలేదన్నాడా? హేరోదో, పద్ధతిగా బతుకు. ఏంటి? ఎట్ట బతుకు? పద్ధతిగా బతుకు, ఒళ్ళు దగ్గర పెట్టి బతుకో. ఏంది? నీ అన్న భార్యను హేరోదిని చేర్చుకున్నావేంది అన్నాడు. ఎవరు కోపం వచ్చింది? మగోనికి రాలే, భయం పుట్టింది. ఈ ఆడోళ్ళకి వచ్చింది. ఈ మధ్యన ఎరైటీ రివర్స్ అవుతుంది వ్యవహారం, పొల్టా అనమాట. ఎవరికి వచ్చింది? ఆడ మనిషికి వచ్చింది కోపం. కనుక ఫాస్ట్ గారు అంతు తేలాల్సిందే, అది లేదో. అసలు ఈయనకి తెలిసింది అన్న డౌట్ హేరోదు పుట్టింది. అమ్మో, ఈయన దేవుని మనిషి లేకున్నాడు, అసలు ఎప్పుడు చూడలే ఈ మనిషిని, తగిమని చెప్పేసాడు ఏంది అమ్మో అని భయపడ్డాడు. ఈరోజు ఆ భయం రావట్లే మనుషుల్లో. ఎచ్చలు విడతాను, అవమానం, విలువలు పాడు చేసుకుంటున్నారు. లోక సంబంధమైన వాటికి తావిస్తే విలువ ఉండదు, గౌరవం ఉండదు, వాల్యూ ఉండదు. డబ్బు వాల్యూ తేదు సార్, మనం అనుకుంటా పిచ్చి మాట అది. డబ్బు వాల్యూ తేదు. డబ్బు ఉంటే కొండ మీద కోతి తినచ్చు, కానీ ఆ డబ్బే నీ ఒక్కరత దినాన్ని అక్కడికి రాదు కూడా. పోగొట్టజాలని రోగాలు, రకరకాల రోగాలు వస్తున్నాయి. మనుషులో పైచపు కోరికలు పెరిగే కొలది రకరకాల రోగాలు బయటపడుతున్నాయి. ఇంతకీ రోగాల కారణం ఏంటి? నెంబర్ 1, దెయ్యాల వలన 75% రోగాలు వస్తున్నాయి, కానీ ప్రార్థన చేస్తే స్వస్థలు జరుగుతున్నాయి. నెంబర్ 2, నీ రోగానికి కారణం నీ పాపమే అయితే, నీ అక్రమ జీవితం అయితే, నీ విచ్చలవిడితనం అయితే, దయచేసి నీ పాపాన్ని విడిచి పాపాన్ని ఒప్పుకొని దేవుని కనికరం పొందుకో, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. 3, మన శరీరం బలహీనం, మనం తినే ఆహారం మంచిది కాదు, ఆరోగ్యం కాదు, మొత్తం వేస్ట్ తింటుంది. తినాల్సిందని తినట్లేదు, తినకూడని వాటి తిని లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాం.
లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటున్నాం. ఈ ఆరోగ్య సూత్రతాలు చెప్పేది ఏంటంటే కూర ఎక్కువ తినండి, అన్నం తక్కువ తినండి. మనమేమో కూర ఎంత తింటాం, అన్నం ఎంత తింటాం. మళ్ళీ డైలాగ్ బుజ్జే కూర బాగుంది కనుక ఒక ముద్ద వేసావా డెక్షాలో పొట్లు వస్తున్నాయి, బరిగొడ్లు పొట్టలు లేక ఆరోగ్యం ఏడొస్తుంది. మళ్ళీ దానికి పేరు గ్యాస్ పొట్ట. ఏ పొట్ట మరి తగిలించు వండుకుంటారు ఇంట్లో. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎంత దారుణం అండి. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కోసం కూడా దేవుడు చెప్పాడు మన ఆరోగ్యాన్ని. మన సమయం రాకుండా ఎలా చచ్చిపోతాం. ఆహారం కానీ వాటికి రోకలు ఎందుకు ఖర్చు పెడతావు, డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు, వేస్ట్ వాటికి, పనికిమాల వాటికి. వీటికి అవన్నీ తినడం వల్ల ఆరోగ్యం కాదుగా, రోగాలేగా. రుచికరమైన పదార్థాలు మోసకరమైన బైబిల్ చెబుతుందిగా. మనకి నాలుగే రుచి కావాలి, రుచి టేస్ట్గా ఉండాలి. కనుకనే రోగాలు కూడా అట్లా ఉంటాయి. నువ్వు చచ్చిన తర్వాత పురుగులు భలే తింటాయి, వాడికి భలే టేస్ట్ ఉంటావు. నువ్వు రుచికరమైన ఆహారం తిని చచ్చిన తర్వాత నిన్ను తినే పురుగుకి నువ్వు భలే టేస్ట్ ఉంటావు. భలే దొరికిందిరా మాంసం అని, భలే రుచిగా ఉంటావు. కనుక ఆరోగ్య విషయాలు జాగ్రత్త వహించండి. 4 ఎందుకు వస్తాయి అనారోగ్య సమస్యలు అంటే, కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తాయంటే, యోహాను సువార్త 11:4 ప్రకారంగా దేవుని మహిమ కొరకని మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని అభ్యంతరాలు వస్తాయి, కొన్ని వ్యాధులు వస్తాయి. అది మరణం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు వస్తే దేవుడు ఖచ్చితంగా తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలి? నీ ప్రార్థన ఏముండాలి? ప్రభా, ఒకవేళ ఈ వ్యాధికి కారణం సాతాను ప్రభువా, యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేయి. సాతాను ప్రభువా నీ ప్రార్థన బట్టి, సేవకుల ప్రార్థన బట్టి అద్భుతం చేస్తాడు. ఒకవేళ నీ రోగానికి కారణం పాపమా, యేసు నామములో సాతాను కలిగిన రోగమా, పో అయ్యా, శరీరం బలహీనమయ్యా, ఆరోగ్యమయ్యా, అయ్యా నీ మహిమ కొరకేనయ్యా ఇది, అయ్యా స్తోత్రమయ్యా, కాదమ్మా పాపమ్మా అనుకో. అది వ్యవహారం, అది తెలియట్లే. కనుక నీ రోగం దేనికి కారణం ప్రార్థనలో తెలుసుకోవాలి. ప్రార్థనలు తెలిస్తే సాతాను వలక గద్దించు. నీ శరీరం బలహీన తినే ఆహారం పెట్టా కనుక వైద్యం తీసుకుంటాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, కొంచెం బాగుపడుతూ వస్తాం, ఆరోగ్యం మళ్ళా పోగేసుకుంటాం. ఒకవేళ దేవుని మహిమ కొరక సరే ఓపిక పట్టు. యోబులాగా చిల్లాపెంకులతో గోక్కునే పరిస్థితి వచ్చిన అంత వ్యాధిని నిన్ను కబలించి నిన్ను ఇబ్బంది పెడుతున్నా దేవుని మహిమ కొరకు ఓర్చుకో, దేవుడు గణపరచబడతాడు. ఆమేన్. అలా కాకుండా పాపమా నేను అంటాను, ఒప్పుకో దేవుని కాడ, ఒప్పుకో దేవుని కాడ, విడిచిపెట్టు, కనికరం పొందు, నీకున్న వ్యాధి తొలగిపోద్ది. దేవుని మహిమ కొరకైతే ఓర్చుకో. దేవుని మహిమ నీ రోగంలో దాచబడితే ఓర్చుకో. మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలని బైబిల్ చెప్తుంది. ఆయన మహిమ కొరకు దేవుడు చేశాడు నిన్ను. దేవుడు మన ద్వారా గణపరచబడ్డమే దేవుని చిత్తమైతే ఆ మహిమ, ఆ వ్యాధిలో, ఆ బాధలు ఉంటే ఓర్చుకో, దేవుడు గణపరచబడతాడు. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చదవాలమ్మా. అంధకారంలో వెలుగు ప్రకాశించును, తన మహిమను గురించిన జ్ఞానమును వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును కనుక జాగ్రత్త. మహిమను గురించిన ప్రత్యక్షత మాకుంటే మా కోసం బడాయి మాటలు చెప్పం. దేవుడు నాకు కృపావరాలు ఇచ్చాడు, ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి, దెయ్యాలు పోతున్నాయి, దేవుడు విడుదల పరిచర్య ఇచ్చాడు, నేను ప్రార్థన చేస్తే ఎంత రోగమైన పోద్ది, ఈ బడాయి ముచ్చలు మేము చెప్పం. ఈరోజు బడాయి ముచ్చలు మేము చెబుతున్నామంటే, బలహీనమైన ఆలోచన మీ మనసులో నాడుతున్నామంటే కారణం ఏంటంటే మహిమను గురించిన ప్రత్యక్షత మాకు లేదు. దేవుని మహిమను ఎవరు దొంగలించరాదు, సేవకుడైన విశ్వాసైన ఎవరు దొంగలించరాదు. ఆయన మహిమను ఎవ్వరికి ఎవరు అన్నాడు. ఆయన దేవుడే గణపరచబడాలి. ఆ జ్ఞానం దేని గురించి జ్ఞానం?
మహిమను గురించిన జ్ఞానం మనకు ఉండాలి. మహిమను గురించిన జ్ఞానం మనకుంటే, దేవదూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయి, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి అని చదివి చూసారా? అలా మనం కూడా మరుగవుతాం, దేవుని కనపరుస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఫ్యాన్ రెక్కలకి 3 రెక్కలు ఉంటే 3 పేర్లు రాస్తారు, పోయిన వాళ్ళు పేర్లు కూడా రాసేస్తారు. ఈ గొప్పకేమో వాళ్ళ ఇంటి పేరు రాస్తారు, జ్ఞాపకార్థంగా పలనవారి. ఇప్పుడు దేవుని మందిరానికి ఇచ్చిన ఫ్యాన్ మీద నీ పేరు ఉండాలి. సరే, వంట సామాగ్రి ఉన్నాయనుకోండి, వంట సామాన్ ఇచ్చారుకో, ఈ శిబిరేఖ మీద కూడా ఏంటి పేరు కొట్టు. ఏం కొట్టు? పేరు కొట్టు. నేనంట ఈ ఫ్యాన్లకి శిబిరేకులు, కొంతమంది చర్చిలో చూడండి యాంప్లిఫైర్ల మీద కూడా పేర్లు ఉంటాయి. బహుమానంగా ఇచ్చారు. ఎవడిత్తి ఇచ్చావు? దేవుడి సొమ్మేగా, దేవుడిదేగా. మళ్ళీ నీ పేరేంది, నా పేరేంది? ఏమండి, అందరికీ బలం ఇచ్చేది ఎవరు? రాత్రి నువ్వు తిన్నమ్మా. కొంతమంది అంటారు, ఏందో నీరసంగా ఉంది అబ్బాయి, పనికి వద్దామని రాత్రి కూడా అనుకున్న, ఆడవాళ్ళకి చెప్పాను కానీ పొద్దున ఏదో నీరసంగా ఉంది, లేకపోతున్నాను. రాత్రి బిర్యానీ తింటివే, మరి పని చేయట్లే అంటే అర్థం ఏంటంటే, అందరికీ బలాన్ని ఇచ్చేది దేవుడే. నువ్వు పని చేస్తున్నావు అంటే దేవుడికి బలం ఇచ్చాడు, నువ్వు పని చేస్తున్నావు అంటే దేవుడికి పని ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన దాంట్లో కొంచెం ఎత్తున్నావు నువ్వు, అంతే. ఈ భూమి మీద మన పేర్లు కనపడ్డాయి అనుకోండి, జీవగ్రంథంలో మన పేరు, జ్ఞాపకార్థ పుస్తకంలో మన పేరు ఉండదు. నీకు పరలోకంలో దేవుడిచ్చే బహుమానం కావాలనుకుంటే, అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటాడు, ఈ చేతితో ఇస్తే ఈ చేతికి. కొంతమంది బంపర్ ఆఫర్ అమ్మలు ఉంటారు. బంపర్ ఆఫర్ అమ్మలు ఎవరమ్మాలు? బంపర్ ఆఫర్ అమ్మలు. అయ్యగారు ఉండు, ఏందమ్మా తీయ తరగతి అయ్యగారు మళ్ళీ పోవాలి. తీసుక పాస్టర్ గారు, ఎంత? 10 రూపాయలు. తీసుకా, వద్దులే అమ్మ, ఉంచుకోలే, నీ మురికి నాకేంది కానీ తీసుకొని దేవుడికంటే తీసుకోండి. ఎట్ట మనం ఇవ్వకూడదు. మనం ఏం చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. ఆమేన్. అది దేవుని పిల్లల లక్షణం. ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు. కొంతమంది బాగా ఊదిస్తారు, ఇదిగో పలానా వ్యక్తి దేవుని మందిరానికి 100 రూపాయలు ఇచ్చాడు, వారి కుటుంబాలని దేవుడు నిండారులుగా, మెండుగా, నిండుగా, పొంగి పొర్లేటడుగా దీవించునుగాక అనగానే సంగ ఆమేన్. ఎందుకు? కొంతమందికి ఇచ్చే బుద్ధి ఉండదు. మేము ఎట్లా నేర్చుకున్నామో తెలుసా? మాకున్న వంకరతనం తెలుసా? నీ వంకరకి మా వంకరని తెలుసా? అమ్మో ఇట్ట ఇవ్వట్లేదు కానీ పేర్లు చదువుతుంది, వీళ్ళ పేర్లు ఎంత ఇచ్చారు చెప్తే కనీసం సిగ్గొచ్చానా 1 రూపాయి ఎక్కువ ఇస్తాను ఒకడు. కనీసం అట్టగాని ఇస్తే ఏమనుకున్నాం, మందే సంద ఎక్కువ ఏంటి నరకను పోవడానికే కదా. 1 రూపాయి మనం ఇచ్చాడా, మనం ఏమనుకుంటున్నాం? రే అయ్యగారు 10 సార్లు చదవాలి మన పేరు, ఏంటి 10 రూపాయలకే? ఓరయ్యా, ఇదా సేవ మాది? ఇదంతా వాక్యానుసారం కాదు. మీ బలహీనతలు క్యాచ్ చేసుకొని మేము దాన్ని ఆసర చేసుకోకూడదు. అది దేవుడు ఒప్పుకోడు. ఒక ఆయన అంటాడు, మీ అందరికీ కవర్లు ఇస్తారు, మీ అవసరాలు రాసి దాంట్లో పెట్టండి. నేను 40 రోజులు బూడిదలో ఉండి ప్రార్థన చేయబోతున్నాయట. ఈ బూడిద పాస్టరు బూడిదలో ఉండి ప్రార్థన చేస్తాడంట, దేవుడు శాప్తాడంతే. ఎంతమంది సాక్ష్యాలు ఉన్నారో మీరే చూసుకోండి. ఏమండి, అలా ఇచ్చిన అవసరాలు లిస్టు 3000 మంది ఇచ్చారు. ఆ 3000 మందిలో ఒక 100 మంది చెప్తే రికార్డా? 3000 మంది ప్రార్థన అవసరాలు ఇస్తే 100 మంది జరిగితే అది రికార్డా? అమ్మో, చాలా మంది సాక్షులు చెప్తున్నారు. ఎట్టిచ్చారమ్మా? ఇదిగో
మీరు మీ అవసరత రాసిస్తే 5,000 రూపాయలు దాంట్లో పెట్టి అప్పుడు ఏందట ఎంత 5,000 రూపాయలు కార్డులో పెట్టి నీ అవసరత రాయాలంట. అటువంటి కార్డులే అయ్యగారి దగ్గర పోతాయంట, మిగతా కార్డులన్నీ కూడా డస్ట్బిన్కి పోతాయంట. ఒక ఆయన ఒక కూటం పెట్టాడు, వాళ్ళే కార్డు ప్రింట్ చేశారు, కానుక వివరాలు మొత్తం రాశారు, అడ్రస్, మీ ప్రార్థన అవసరతలు. ఇదిగో మీ ప్రార్థన అవసరతలు ఉంటే రాసేవాడిని, మాకు ప్రార్థనా బృందం ఉంది, ప్రార్థనా గోపురం ఉంది, 24 గంటలు మంట మండిత్తరాలు, మీరు రాసివ్వండి, దాంతోపాటు విలువైన కానుక కూడా వేసివ్వండి. ఇక చూసుకో, కార్డులు అందరికి ఇచ్చారు. నువ్వు అడిగే పనిలే, వాళ్ళే మర్యాదకి ఇచ్చేస్తారు నీకు. నువ్వు వద్దని ఒకటి పట్టుకో సార్, ప్రార్థన అవసరం. ఇక తీసుకున్న తర్వాత మనకేమనిపిస్తుంది, అందరం రాసి ఎంతో కొంత కనిపెడతాం, మనకేమనిపిస్తుంది, మనం కూడా ఒప్పుతాడు బాగోదులని ఎంతో కొంత వేస్తాం. కోటం అయిపోయిన తర్వాత రోజున ఈ ప్రార్థన అవసరత కవర్లు, చీరాల్లో జరిగింది ఇది, చీరాల్లో ప్రార్థన అవసరత కవర్లు అన్నీ కూడా ఒక డస్ట్బిన్ కాడ ఉన్నాయి. ఒక అతను చూశాడు, ఏంది కోటం కాడ జరిగిన కార్డులు లాగా ఉన్నాయి అని చూస్తే దాంట్లో పచ్చ నోటు వేశారు, అలాగే ప్రార్థన నోటు వేశారు. చూస్తే ప్రార్థన అవసరతలు ఉన్నాయి, ఆ డబ్బులు మాత్రం తీసి మర్యాదగా జేబులు వేసుకొని అవి మొత్తం డస్ట్బిన్ వేసిపోయారు. మీ అవసరత మాకు అవకాశం ఉండకూడదు, ఇది సేవ కాదు, దీని సేవ అండు దేవుడు. మీ వీక్నెస్ పట్టుకొని మేము సేవ చేయకూడదు, దేవుని మహిమ కనపరచబడినట్లుగా దేవుని పని జరగాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంటే మొహాన్ని కప్పుకోవడం అంటే నువ్వు మరుగైపోవాలి, నువ్వు కనబడకూడదు. ఎవరు కనబడాలా? దేవుడు కనబడాలా. అట్ట కాదు, మనం అడ్డు వస్తాం. యేసుప్రభు పక్కవు ఉండయ్యా, కొంచెం ఫోటో తీని, మనం ఇచ్చాగా అది ఒక ఫోటో తీ అంటే అర్థం ఏంటి? అంటే యేసుప్రభు కంటే నువ్వే పెద్ద కనబడాలనా? ఇప్పుడు జరిగేది సేవలు, క్రైస్తవ్యంలో సేవలు ఇయేగా, వీటినేగా ప్రోత్సహిస్తుంది. దేవుని వాక్యంలో నుంచి చూడండి, దేవుని వాక్యం అనే స్కానర్లను చూడండి, అసలు అది సేవలే కనబడదు. మనుషుల్లో కనబడే సేవ మహిమలో కనబడదు. ప్రభు నన్ను అడిగింది ఒకటి, నీకు మనుషుల్లో కనబడే సేవ కావాలా, మహిమలో కనబడే సేవ కావాలా? నేను 2012 దాకా మనుషుల్లో కనబడే సేవ చేశా, మనుషుల్లో కనబడే సేవ. ప్రభు నేను అడిగినప్పుడు నేను అడిగింది ఒకటే, ప్రభుతో, అయ్యా పరిశుద్ధాత్ముడా, మనుషుల్లో కనబడే సేవ నాకు అవసరం లేదు, మహిమలో కనబడే సేవ చేస్తే చాలు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నేను చేసిన సేవ గోవిందాపురం వాగు దాటి అవతలకి ఎలా పడబడా, నేను చేసిన సేవ ఇదిగో ఈ క్రైస్తవ పొలం దాటి అవతలకి ఎలా పడబడాలా. నీ మహిమ ఉంటే చాలు. నాకిచ్చిన ఈ సేవలో నీ మహిమ కనబడితే చాలు. ఎందుకో తెలుసా? మహిమలో కనబడే సేవే బహుమానం పొందేదిగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ మనం ఎంచుకొని తెలుసా, మనుషుల్లో కనబడే సేవ గొప్పది. మనుషుల్లో బాగా పేరు మోగే వ్యక్తులే టాప్ 10 స్పీకర్స్. ఈరోజు దుర్బోధలు సేవలు పాటు చేయట్లే. టాప్ 10 స్పీకర్స్ లిస్టులో ఉన్న వాళ్ళు చాలా మంది సంఘాలను పాడు చేసే చేదు విత్తనాలు చేస్తున్నారు. నేను అందరి కోసం చెప్పట్లే. ఎందుకంటే మేము ఫోకస్ అవ్వాలి. డోంట్ లీడ్ టు బీ ఇన్ ఫోకస్ మినిస్ట్రీ. మనం కనబడే పరిచర్య కాదు, సేవ కాదు, మనం మరుగవ్వాలి, దేవుడు కనపడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పరిచర్య ఎప్పుడు కోరుతాం? మహిమను గురించిన జ్ఞానం మాకుంటే, ఘనత మాకు రాకూడదు, గొప్ప మాకు రాకూడదు. దేవుడు కనపరచబడాలి. బైబిల్లో ఒక మాట కనబడింది నాకు, మనుషుల్లో కనబడేది, మనుషులకి ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. అంటే దేవుడు అసహించేది ఏదో దాచబడిపోతాడా? లోక 16:15 ఉంటుంది. మనుషుల్లో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. అంటే ఎక్కడో ఒక చోట హేయమైనది జరుగుద్ది, అది చాలు సేవను పాడు చేయడానికి.
దేవుని మహిమను దొంగలించడానికి. ఈ జ్ఞానం మాకు ఉండాలి. చూడండి ఇంకో మాట, రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 5:2, అలాగే రోమా 8:18. ఏ నిరీక్షణ? ఈ నిరీక్షణ మాకు లేకపోతే మాత్రం నీరు గారిపోద్ది, మనసు పీకొద్ది. నా పేరు కూడా రాస్తే బాగుండేదిగా, నా ఫోటో కూడా ఎత్తే బాగుండేదిగా అంటే మహిమను గురించి నిరీక్షణ ఉందా? లేదు. మహిమను గురించిన జ్ఞానమే కాదు, మహిమను గురించిన నిరీక్షణ ఉంటే చచ్చేదాకా మరుగవుతాం, దేవుని మహిమను కోరుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మహిమను గురించిన నిరీక్షణ చాలా అవసరం. ఈ నిరీక్షణ మనలను చెప్పండి సిగ్గుపడనివ్వదు. నెవర్ బి షేమ్డ్. సిగ్గుపడనివ్వదు. ఏ నిరీక్షణ? ఇట్టి నిరీక్షణ. మహిమను గురించిన జ్ఞానమే కాదు, మహిమను గురించిన నిరీక్షణ మాకు ఉండాలి. తీతు పత్రిక 2:13. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. త్వరగా తీతు 2:13. ఆ దేవుడు మహిమ యొక్క నీతితోనూ భక్తితోనూ దేవుని మహిమను గురించిన ప్రత్యక్షత కొరకు ఆశించకపోతే స్వస్థ బుద్ధిని కొనదు. వంకర బుద్ధి తప్ప, స్వార్థపు ఆలోచన తప్ప స్వస్థ బుద్ధి, నీతి, దేవుని నీతిని కోరుకోం. మన స్వనీతిని కోరుతాం, దుర్నీతి పరులుగా మారుతాం. స్వనీతి పరులేమో వాళ్ళు పేరు ప్రఖ్యాతులు కోరుతారు. పాస్టర్ గారు పొగడాలి, సంఘం గొప్పగా చూడాలి, వాళ్ళని ఏదో మెట్టెక్కించి చూడాలి. ఒకవేళ పాస్టర్ గారు పొగడపోయినా, సంఘం ప్రత్యేకంగా చూడకపోతే వాళ్ళ దుర్నీతి బయట పెడతారు. నా తడాగా చూపిస్తా, సంఘాన్ని సీల్తా, సంఘాన్ని నాశనం చేస్తా. నేనంట సంఘం దేవుని శరీరం. డోంట్ బీ ప్లేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని నిజమండి. ఇటువంటి భయంకరమైన ఆలోచనలు క్రైస్తవులో పడుతున్నాయి. నేను అంటాను, వీళ్ళు ఇస్కరియోతు యోధాకి తమ్ముళ్ళు, ఇస్కరియోతు యోధాకి చెల్లెలు. వాళ్ళ లాభం కోరి, వాళ్ళ స్వార్థం కొరకు ఇస్కరియోతు యోధా ఎలాగైతే యేసును అమ్మడానికి ఇష్టపడ్డాడో, ఈరోజు సంఘాలను పాడు చేయడానికి, సేవలు పాడు చేయడానికి రకరకాల స్వార్థపూరితమైన ఆలోచనలు, స్వనీతి, దుర్నీతి, ఈ రెండు మనకు లేకపోతే మనలో కనపరచాల్సింది దేవుని నీతి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీతి యావత్తు ఎలాగూ జరగాలి. ఎవరు పెట్టాడు ఈ నిర్ణయం? మనుషులా? దేవుడు. ఒక క్రమాన్ని పెట్టింది ఎవరు? దైవిక క్రమాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. తండ్రి చేత నాటబడిన మొక్కవలే మన లోతుగా వేరుపారాలి, వేరుతనాలి, ఫలించాలి. స్థిరత్వం లేదు సార్ ఈరోజు క్రైస్తవ్యంలో. ఆధ్యాత్మిక స్పృహ లేదు. నేను అంటాను, బయటోడికి మనకి తేడా ఉండాలి. బయటోడు అవసరానికి అడ్డం పెట్టి బతికేస్తాడు దేవుడిని. మనం అవసరానికి అడ్డం పెట్టకూడదు. అవసరమైతే మనమే దేవుని కొరకు అడ్డం పడిపోవాలి. అది కదా భక్తి, అది కదా ఆసక్తి, అది కదా దేవుడు కోరుకునేది. బయటోడు దేవుడిని అడ్డం పెట్టి బతికేస్తాడు సార్. మనం కూడా అటువంటి ఉపయోగం ఉంది? దేవుని వాక్యంలో ఏ మార్పు తీసుకురాగలుగుతుంది? ఏ స్పృహ కలిగి బ్రతుకుతున్నావు నువ్వు? ఆ మహిమ కొరకు ఎదురు చూసేవారుగా ఉంటే, క్రీస్తు మహిమ కొరకు అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉంటే, మనలో నీతి అలాగే స్వస్థత బుద్ధి కలిగి భక్తిని కాపాడుకుంటా. భక్తిని పాడు చేసుకోం, ఆత్మీయతను పాడు చేసుకోం. ఈరోజు ఈ మహిమను గురించిన ప్రకటన సంఘాలకి లేదు. అందుకని చాలామంది లోకాన్ని స్నేహిస్తున్నారు. దేమ గురించి ఒక మాట ఉంది. దేమ
లోకాన్ని స్నేహించి పౌలును విడిచి వెళ్ళిపోయాడట. డోంట్ లివ్. దేవుని సన్నిధిని విడిచి బ్రతకో. కొంతమంది అంటారు నీతి భక్తి ఏముంది సార్, మంచి కొన్ని రోజులు లేవు సార్. ఎక్కడ రోజులు లేకపోవచ్చు కానీ అక్కడ రోజులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ రోజులు? ఆ రోజులు. ఎక్కడ రోజులు లేవు వాస్తవే, కానీ అక్కడ రోజులు ఉన్నాయి. ఎక్కడ? నిత్యత్వములో. దానికే కదా భక్తి, దానికే కదా నీతికి బతికేది. వంకరతనం మాని స్వస్థ బుద్ధి కలిగి, ఒకప్పుడేమో ఎవరిని చూసినా కూడా విచ్చలవిడి చూపులు, ఇప్పుడు స్వస్థ బుద్ధి కలిగింది, బుద్ధి మారింది. తప్పిపోయిన కొడుకు ఏమొచ్చింది? చిన్నోడికి బుద్ధి వచ్చినప్పుడు. అంటే బుద్ధికి ఏం రావాలి? స్వస్థత రావాలి. అప్పుడు ఖచ్చితంగా నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతావు. ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగి బ్రతుకుతావు అంతే. మనకి బహుమానం ఇచ్చేది మనుషులు కాదు సార్, దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఈరోజు ఈ ప్రకటన సంఘాలకి లేదు, సేవకులను మాకు లేదు. అందుకనే స్థిర స్థితి కానరని పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి సేవలు. ఐ నాట్ క్రిటిసైజింగ్ ఎవరు ఎనీవన్. నేను ఎవరిని కూడా విమర్శించట్లేదు. వాక్యపు ముఖంలో నుంచి నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రకటన మనకు ఉండాలి. ఆ ప్రకటన మనకుంటే మనం ఎలా మారుతుందో తెలుసా? యోహాను సువార్త 15:8 త్వరగా చదవాలి. యోహాను సువార్త 15:8 నువ్వు బహుగా ఫలిస్తే ఎవరికి మహిమ? నువ్వు ఫలించాలి. ఫలించకుండుట నీకు న్యాయమా? చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో. ఈరోజు ఫలవంతమైన క్రైస్తవమే లేదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా ఎక్కడేసిన గొంగలు అక్కడే. సముద్రంలోకి వెళ్తే చూడండి, ఒక రాయిని ఒక బండం తెచ్చి బద్దలు కొట్టండి, పైన తడిసిన వెంటనే బయట తాగడానికి వచ్చేప్పుడు ఆరిపోద్ది. పగలు కొట్టండి, దాంట్లో నీళ్ళు వెళ్ళవు. అంటే హృదయాలు బండబారిపోతున్నాయి. చెకుముక రాళ్ళు లేకుండా అని బైబిల్ చెబుతుంది. వారి మొఖాలు, వాళ్ళ హృదయాలు చెకుముక రాతి వలె ఉన్నాయి. అంటే గట్టిగా ఉన్నాయి. కఠినంగా ఉండొద్దు. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. హెబ్రీ 3వ అధ్యాయంలో హృదయ కాఠిన్యం ఎంత ప్రమాదం చూస్తాం. అక్కడ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నీ హృదయంలో క్రీస్తు నివసించినట్లుగా మీ అంతరంగ పురుషుడు బలపడాలి. ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా ఫలించాలి. ఏమండి, ఒక చెట్టు నాట్యం, అది కాయలు కాయట్లే, సంవత్సరాలు చూసి ఏం చేస్తాం? నరికి తీసి పడేస్తాం, అంతే. పడేస్తాం. మరి ఎన్ని సంవత్సరాల ప్రార్థనకు వచ్చినా నీ బుద్ధి మారలేదు, నీ మాట మారలేదు, నీ చూపు మారలేదు. నువ్వు ఏడుండాలి? బాప్తిజం తీసుకున్నాడు ఏడుండాలండి? చర్చిలో ఉండాలా? ప్రాంతీయ షాపులో ఉండాలా? నువ్వు బాప్తిజం తీసుకొని చర్చిలో ఉండకుండా ప్రాంతీయ షాపులో ఏం చేస్తున్నావు? అంత బిల్డప్ లేని నాకు అర్థం కాదు. నువ్వు ఏడుండాలి అంటే మిగతా వాళ్ళకి ఏమి నేర్పుతున్నావు నువ్వు? మాదిరికరమైన జీవితం ఏది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు దరిద్రుడా, ధన్యుడా, అన్యుడా? ఎవరు ధన్యుడు? అతడు నీటి కాలువ ఓరం నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతను చేయదంతయు సక్సెస్. నీ ఓటమి కారణం నువ్వే, నీ వంకర ఆలోచనే. నువ్వు ఏడుండాలి? దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ ఉండాలి? నేను తూర్పు అనుకుని ఒక ఫ్లాట్స్ ఉన్నాయి కదా,
ఒకరోజు మధ్యాహ్నం పూట చల్లగా ఉందని ఆడ కూర్చొని కాస్త ప్రార్థన చేసుకొని కాసేపు అక్కడుండి కాసేపు పడుకోను, చల్లగా ఉందని. లెగ్గాని ఇద్దరు కుర్రోళ్ళు ఆడవాడికి వస్తున్నారు. దాంట్లో వాడు వందనాలు పాస్ గారు అన్నాడు. వాడిని ఊరే అంటే గోవిందపురం వాడు ఉన్నాను నేను. అక్కడ ఉన్న ఒక అబ్బాయిని అడిగా, అక్కడ ఈ జయకుమార్ వాళ్ళ అబ్బాయి ఉంటే, ఎవరురా మనూరా కాదండి వాళ్ళు గంగనపాలెం వాళ్ళు, ఇట్లా అడ్డం పడి వస్తారు, చొప్పల్లో నుంచి వచ్చారు వాళ్ళు. ఇక నేను కాసేపు మళ్ళీ ప్రార్థన చేసుకొని కాసేపు వెళ్ళేలోపు వాళ్ళు ప్రసాద్ కాడ నుంచి వస్తున్నారు. యారా ప్రభుత్వ సారా దుకాణం. వాడు వందనాలు చెప్పినోడు చేతిలో ఉందండి బాటిల్, టకిమని అనక ఏడుకు. ఇప్పుడు ఏడుకుల నష్టం నాకయ్యా నష్టం నీకా? తాగితే రోగం వచ్చేది నీకా నాకా? తాగితే తిప్పలు వచ్చేది నీకా నాకా? బుద్ధికి జ్ఞానం ఉండాలొద్దా? గమనం ఉండాలొద్దా? గ్రహింపు ఉండాలొద్దా? ఆలోచన ఉండాలొద్దా? కనీసం సిగ్గన ఉండాలొద్దా? ఎంత దారుణం అండి. నువ్వు ఎక్కడుండాలి? దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలనుకున్నాడు. అతడు చేయనదంతయు సక్సెస్. దేవునికి జయాన్నిస్తాడు, దేవునికి మేలు చేస్తాడు. ఈరోజు నీ ప్రవర్తనే, నీ బుద్ధే, నీ తీరే, నీ వంకరే నీ జీవితాన్ని అధోపాతాలు తీసుకెళ్ళింది. దేవుడు కాడు. దేవుడు కూడా ఏందనయ్యా మేలు చేయటం ఎట్ చేస్తాడు మేలు? నువ్వు పెద్ద మేకువాయే, మేలు ఎట్ చేస్తాడు దేవుడు? ఏ మనసు కలిగి అడుగుతున్నావు నువ్వు? అంటే నువ్వు మాట్లాడే పాస్టర్ గారు తెలియపోగా దేవుడు తెలీదా? నీ వంకరు, నీ బుద్ధి దేవుడు తెలీదా? నీ తీరు దేవుడు తెలీదా? నువ్వు ఏడుండాలి నువ్వు? అతడు నీడు కాలంలో వారం నాటబడితే తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటాడు. అతను చేయదయ్యో సక్సెస్. నువ్వు చెట్టా పొట్టా? మనం చెట్టులాగా ఉండాలా పొట్టులాగా ఉండాలా? నువ్వు పొట్టు ఎటు ఊతాడు పోతావు, ఎవరు ఊతాడు పోతావు. ఆదివారం ఊతాడు పోతావు. ఫోన్లో ఎవరైనా ఏదైనా ఊతే అడ్డే పోతావు. ఇక నువ్వు చెట్టా పొట్టా? నువ్వు చెట్టులాగా ఉండాలి, అంతేగా ఫలించే చెట్టుగా మారాలి. అప్పుడు నువ్వు చేసేదంతా కూడా సక్సెస్. సార్ ఏంటో సార్ నాకు కలిసి రావట్లేదు. కలిసి వస్తుందంతే. నడిచిరా దేవుని కాడికి. అడిగి నడిచిరా దేవుని కాడికి. దేవుడు మేలు చేస్తాడు. నేను ఆటకైతానని చెప్పట్లే, నా మాటలు ఒరవళ్ళు చెప్పట్లే. దేవుని వాక్యం ముఖంగా నేను మాట్లాడుతున్నాను. నీకు వాక్యం అర్థమైతే నేను చెప్పే మాటలు నీకు గమనం వస్తాయి. నేను చెప్పే మాటలు నీకు అర్థమైతే వాక్యం నీకు గ్రహింపులోకి వస్తుంది. ఈ రెండు నీకు కనెక్షన్ లేదనుకోండి, నీకు అంతే సంగతి. నష్టం నీదే, కష్టం నీదే, తిప్పలు నీదే. దానికి దేవుడికి సంబంధమే లేదు. హీ నెవర్ డూ నథింగ్ ఫర్ యూ. ఆయన ఏమి నీ కొరకు చేయలేడు, ఏమి చేయలేడు. ఆశించొద్దు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఉంది 6-7 వచనాల్లో, గాలి చేత చెదరగొట్టు సముద్ర తరంగాని పోలి ఉంటాడు కనుక అట్టి మనుషుడు దిమస్కుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని అసలు ఊహలో కూడా రావద్దో, ఊహించొద్దో దేవుడు చేస్తాడని. నీ తిప్పలు నీకు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవునికి అవకాశం, దేవునికి సమీపించు, దేవుడు ఏం చేస్తాడు చూద్దు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఫలించాలి. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16. త్వరగా, చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. చూచి మన సత్క్రియలు, మంచి పనులు చేయాలి. మనం పనికి మన పనులు చేయకూడదు. నువ్వు మార్గదర్శిగా ఉండవు, నువ్వు ఒక చీకటి ఖండంగా మారిపోతావు. మనం మంచి పనులు చేయడం వల్ల, మంచిగా ఉండడం వల్ల ఎవరికి ఘనత? దేవుడి ఘనత. దేవుడు కనపరచబడతాడు. ఎలా? ఒకప్పుడు మన మామూలుడు కాదండి. వాడి వల్ల ఎన్ని కొంపలు నాశనం అయ్యి, ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు. ఈరోజు దేవుని తెలుసుకొని బుద్ధిగా బతుకుతున్నాడు. వాడి కాపురం నిలబడింది, వాడి పని నిలబడింది,
వాడి జీవితం బాగుంది. మిగతా వాళ్ళకి ఏం కలుగుద్ది? అరే వాడు మనకు తెలుసు, వాడు ఒకప్పుడు ఎట్టున్నాడు, పరిస్థితి ఏంటి, ఈరోజు అతని పరిస్థితి ఏంటి, కనుక మనం కూడా దేవుని దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో అన్నది రావాలి. కానీ పాస్టర్ గారు వీడికి బాప్తిసం నువ్వు ఇచ్చావా? ఒక అతను ఒక ఊర్లో, నేను బయట మీటింగ్ చివరి నిలబడి ఉన్నాను, నన్ను గమనించి వచ్చి, పాస్టర్ గారు పాట పాడుతున్న ఆ మనిషికి నువ్వేనా బాప్తిసం అన్నాడు. నేనే కొంచెం జాగ్రత్త మరి అన్నాడు. మరి అది గొప్ప సాక్ష్యాలు, మరి ఇవి ఏ సాక్ష్యాలు? గొప్ప సాక్ష్యాలండి. ఏం చేయాలి తండ్రి మనసు? తడలిపోవడమే. ఎంత దారుణం అండి. నువ్వు మంచిగా ఉంటే దేవుడు కనపరచబడతాడు. నీ స్థితి మారిందనుకోండి, లోక సంబంధమైన వ్యవహారాలు మారితే, నీ పిల్లల ఆలోచనలు మారుతాయి, నీ భార్య ఆలోచన మారుతాయి, నీ కుటుంబం కట్టబడుతాయి. ఒక తమ్ముడు వినుకొండ ప్రాంతాల నుంచి, ఈపూరు ఆ ఏరియాలో ఉంటాడు వాడు. మొత్తానికి ఎవరో చెప్పారు, నా ఫోన్ నెంబర్ సంపాదించాడు. అన్న మా ఆడవాళ్ళు వెళ్ళిపోయిందన్న, రానంటుంది అని. ఒక సేవకుడికి నేను చెప్పే విషయం ఒకటే, ప్రార్థనకి వెళ్తావని అడిగా. వెళ్ళేవాడినన్నా, వెళ్ళినప్పుడల్లా బాగానే ఉంటాను, మళ్ళా సహవాసాలు తగిలినప్పుడు తేడా పడుతుంటాను. ఆడవాళ్ళు కూడా ఏది పడితే అది అంటుంది. అట్లా గొడవలు, రోజు గొడవలే, రోజు కొట్టుకోవడమే. వాళ్ళ తాలూకాలు కూడా సేవ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే. మరి ఏందో నేను అన్నాను, ముందలా నువ్వు సరైపో. నేను అన్నా రోజుకి ఒకసారి ఫోన్ చేయి, నేను ఒకవేళ ఎత్తపోయినా నువ్వు రింగిస్తే నేను తర్వాత చేస్తాను, నువ్వు కంగారు పడే పని లేదు, నేను ఫోన్ ప్రార్థన చేస్తుంటాను. అట్లా దాదాపు 4 రోజులు కౌన్సిలింగ్ ఇచ్చా. రోజు నాతో కొంత సమయం మాట్లాడుతూ ఉంటే నేను కొన్ని మాటలు చెబుతా, ఇట్లా ప్రార్థన చేసుకో, ఇట్లా దేవుని వాక్యం చదువు, ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండమని. ఒక 2-3 నెలల తర్వాత ఇతను మెల్లిగా సరైపోయాడు. తర్వాత నేను అన్నా, ఇప్పుడు మీ ఆడోళ్ళ కాడికి వెళ్ళి కనబడిరా అన్న. వెళ్ళాడు. ఆడ 2 రోజులు ఉన్నాడు. అన్నా మరి 2 రోజులు అయిందా? వచ్చేసాడు. మరుసటి రోజు ఫోన్ వచ్చింది, వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మళ్ళా గుర్రం ఎక్కాడు. ఏమెక్కాడు? దొంప అంటే మీ ఆడవాళ్ళని రప్పించుకోవడం కొరకు యాక్షన్ చేసావా? నీ డ్రామా సూపర్. నేను వాడుతుంది అన్న, నీ డ్రామా సూపరు. మళ్ళా ఎందుకంటే కొద్ది నెలల తర్వాత మళ్ళా ఫోన్ చేసాడు, అన్న వెళ్ళిపోయింది అన్న. అంటే మరలా మొదటికి వచ్చావు కదా అన్న, ఏదోనన్న మరలా తేడా పడింది. ఇక నీ విషయం దేవుడే చూసుకుంటాడు. ఇక మా ఆ పుస్తకం క్లోజ్ చేసేసి ఏదైనా ఉంటే ప్రార్థన చేసుకో, ఇంకంతే సంగతి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఎప్పుడైతే ఆ మాట అన్న నువ్వు ఏడుతున్నాడు, అన్న అట్టనకన్నా ఇక నువ్వే నాకు కొంచెం ధైర్యం ఇవ్వాలి. ఇచ్చిన ధైర్యం ఏమో నువ్వు దానికి వాడుతీవి. మళ్ళీ ఇంక ఏ రకంగా ధైర్యం ఇవ్వాలి నీకు? పొద్దుత్వం ఇదే తంతా. నీ కుటుంబాన్ని కట్టుకోవాలని జ్ఞానం నీకు ఉండాలి కదా, ఆ స్పృహ నీకు రాకపోతే కష్టం కదా అన్న. ఇక తర్వాత ఇక మొత్తానికి మెల్లగా సెట్ అయి ఫోన్ చేశాడన్నా, ఇప్పుడు అది లేదన్నా, నా బుద్ధి వచ్చింది, ఇక నేను మంచిగా ఉపవాస ప్రార్థన చేసుకున్నాను శుక్రవారం కనుక ప్రార్థన చేస్తున్నానా, ప్రార్థన చేసుకునేవాడు. ఇక మరలా కొద్ది రోజుల తర్వాత మరలా ఏ బంధాన్ని తగ్గొట్టవచ్చు, కానీ భార్యాభర్తల బంధాన్ని ఎవడు తగ్గొట్టలేడు. ఒకవేళ తగ్గొట్టి కాస్త ఏదైనా కంచేయాడా, ఆడి సంగతి దేవుడు చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మామూలుగా ఉండదు. ఎందుకంటే మేము పలికి మాట ఏం తెలుసా, దేవుడు జతపరిచిన వీరిని ఏ పరిస్థితుల చేత వీరైనను ఏ మనుషుడైనను వేరు చెయ్యరాదు. ఆమేన్. అయిపోయిందిగా, ఇక వెళ్ళిపో, లైన్ పడు,
ఇక తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇక కుటుంబ వ్యవస్థను కట్టేది దేవుడు. ఎవరు? దేవుడు. నేనంటాను, నువ్వు మంచిగా ఉంటే నీ కుటుంబం కట్టబడుద్ది, నీ తోటి వాళ్ళకి నువ్వు దీవెనకరంగా మారుతావు. నువ్వు గందరగోళంగా ఉన్నావు అనుకో, తేడా పడింది నువ్వే. నేను చాలామంది క్రైస్తవులను చూస్తున్నానండి, అవసరాని కొరకు దేవుని అట్ట పెట్టి అవగాహన మరలా యథావిధి దిగజారుతున్నారు. నేను అంటాను, తేడా పడేది నువ్వే, తేడా పడేది నువ్వే. ఎవరట్టుంటే వాళ్ళే తేడా పడతారు. మనం దేవుని మోసం చేయలేం. దేవుడు ఒక మాట అన్నాడు, మోసపోకండి, దేవుడు చెప్పండి, దేవుడు వెక్కిరించబడడు. మోసపోవద్దు, మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు, ఎవరు మిమ్మల్ని మోసపరచనివద్దు. దేవుడు వెక్కిరించబడడు. మనం మంచిగా ఉంటే మనకే మంచిది, సేఫ్ అండి. నేను మరలా చెబుతున్నా, చాలామంది ఇంకా లోక పోకడలో ఉన్న స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అవన్నీ మీరు మానుకుంటే మీ లైఫ్, మీ ఫ్యామిలీ సేఫ్లో ఉంటాయి. కొంతమంది అంటారు చూడండి, కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు. నరకం ఏడో లేదు, రాడికి ఏడే ఉందిరా, చోట రాడు ఎంత బాధపడ, వాడు మామూలు, వాడికి ఆరోగ్యం ఉన్నప్పుడు, వాడు బలం ఉన్నప్పుడు వాడు మామూలు వాడు కదరా, వాడు దుర్మాలు కూడా రా, వాడు పనికి మాలోడు రా, వాడు వెచ్చడి బతికాడు రా. ఈరోజు రోగాల పడకలో తన్నుకులు ఆడుతున్నాడు రా. నేనంటాను, శిక్ష ఏడు అనుభవిస్తావు, తర్వాత ఆడ కూడా అనుభవిస్తావు. దేవుడు ఎవరిని శిక్షించాడు, ఆయన ప్రేమిస్తాడు. మరి అలా అంటే దేవుడు అంటే భయం కలుగుద్దని దేవుడు మాట అట్లా రాయబడింది. కానీ దేవుడు మౌనం అయిపోతాడు, దేవుడు కామైపోతాడు. ఇక సెలరేగే సైతన్ గాడే, అల్లజడి తెచ్చేది సైతన్ గాడే. ఇక నీ జీవితంలో అల్ల కొల్లాలు స్టార్ట్ అయిపోతాయి. కనుక సత్క్రియలు చేయడం వలన మన ద్వారా దేవుడు కనపరచబడతాడు. ఆమేన్. అది దేవునికి మహిమ. నీ జీవితంలో ప్రయోజనకరమైన దాఖలాలు చూడాలి అంటే దేవుడు మహిమపరచబడినట్లుగా నీ జీవితాన్ని అమర్చుకో. నీ నోటి మాట తీరు, నీ వైఖరి, నీ ప్రవర్తన ఇవన్నీ కూడా సెట్ అయితే, నేనంటాను, నీ సత్క్రియల వలన, నువ్వు నీ జీవితం వలన, నువ్వు వెలిగించబడడం వలన నలుగురు వెలిగించబడతారు, దీవెనకరంగా మారుతారు, ప్రయోజనకరంగా మారుతారు. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక.